అది బాలుర వసతి గృహం. చూడ్డానికి సుందర భవనం. కానీ బిల్డింగ్ లో పిల్లలు పడుకోవాలంటే వారికి ప్రాణ సంకటమే. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం జనకాపూర్లోని బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులు ఉండి ఎప్పుడు కూలి మీద పడుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జనకాపూర్లోని బీసీ బాలుర వసతి భవనంలో 60 మంది విద్యార్థులు నివాసం ఉంటున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. సిమెంటు పెచ్చులూడి ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయి. పిల్లర్లకు సిమెంటు రాలిపోయి హాస్టల్ భవనం కూలిపోయే దశలో ఉంది. ఇటువంటి భవనంలో రోజు రాత్రి భయపడుకుంటూ నిద్రిస్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ హాస్టల్లో పిల్లలను ఉంచాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని హాస్టల్ సిబ్బంది వాపోతున్నారు. విద్యార్థులకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడాల్సిన పరిస్థితి ఉందని హాస్టల్ సిబ్బంది తెలిపారు. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు కోరుకుంటున్నారు. నేను బీసీ హాస్టల్లో చదువుతున్నాను. బీసీ హాస్టల్ మొత్తం కూలిపోతుంది. గవర్నమెంట్ తొందరగా స్పందించి కొత్త హాస్టల్ కట్టాలని నా యొక్క ముఖ్యం. కాబట్టి దీనిపై ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని కొత్త భవనం మాకు నిర్మించాలని కోరుతున్నాం.